Hello everyone, I'm back with another video. So ఈ వీడియోలో someone asked me నాకు ఫౌంటైన్ డిఫరెంట్గా ఎలా చేయాలని ఒకరు అడిగారు. సో విల్ డూ దట్. అంటే ఒక ఫౌంటైన్ మోడల్ చేసి దాంట్లో నుంచి అది చేద్దాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. ఐ హ్యావ్ ఎ న్యూ గేమ్. కొత్త గేమ్ అప్లోడ్ చేశాను ప్లే స్టోర్లో. సో ప్లీజ్ గో అండ్ ప్లే. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది, చూడండి గేమ్ ప్లే యొక్క వీడియో. ఓకే, Download now. రైట్. సో ప్లీజ్ గో అండ్ ప్లే. ఆడిన తర్వాత యూ జస్ట్ కమెంట్ మీ హౌ ద గేమ్ ఈస్ గుడ్. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. వీల్ అప్గ్రేడ్ ద గేమ్. సో హెల్ప్ మీ అప్గ్రేడ్ ద గేమ్. యా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఐ వల్ల ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్లో అని చెప్పేసి వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడిగాడు. సో ఐ వుడ్ లైక్ టు అడ్రస్ దాట్. సో యూ షుడ్ ఆల్వేస్ థింక్ లైక్ దిస్. మనకి సరే ఏఐ ఉన్నా కానీ యూ కెనాట్ థింక్ లైక్ ఏఐ విల్ డెఫినెట్లీ కంప్లీట్లీ రీప్లేస్ హ్యూమన్ కదా. కంప్లీట్గా రీప్లేస్ చేయలేదు ఏఐ. ఎందుకు? ఇప్పుడు ఒక 3D మోడలే ఉంది. నేను ఈ మోడల్ నాకు ఒక కస్టమైజ్డ్ మోడల్ కావాలి. ఓకే, దీనికి ఇప్పుడు దీనికి నువ్వు ఏఐకి ఏమని చెప్తావు? బాక్స్ తీసుకో, ఎక్స్ట్రూడ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా చెప్పలేవు. ఆర్ టేక్ ఏ హ్యూమన్, ఒక హ్యూమన్ ఉంది. మామూలుగా ఏంటి, హై క్వాలిటీ వీడియో ఇప్పుడు మనకి మోడల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని తీసుకుందాం ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకే, చాలా దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క వర్టెక్స్తో మనం వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ అది చేయలేదు. మేబీ అన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగే రావచ్చు ఇన్ ఫ్యూచర్, లైక్ 100 ఇయర్స్లోనో 150 ఇయర్స్ తర్వాతనో. ఇప్పుడైతే రాదు. ఓకే, ఎంత యూజ్ చేసినా ఖచ్చితంగా మనిషి అయితే ఉపయోగం కావాల్సిందే. యానిమేషన్ అయితే అసలు చేయలేదు. ఓకే, కరెక్ట్గా మనకు కావాల్సినట్టు యానిమేషన్ అయితే చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక యానిమేటెడ్ మూవీ చేస్తున్నాం అనుకుందాం. యానిమేటెడ్ మూవీ చేస్తున్నప్పుడు అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్కి కస్టమైజ్డ్ ఫర్, ఇప్పుడు వాళ్ళకి జుట్టు కానీ ఏదన్నా మనకు కావాల్సిన డిజైన్లో ఉంటుంది. అలా ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేయలేదు. ఏఐ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కాన్సెప్ట్స్కి, ఐడియా జనరేషన్స్కి, చిన్న ప్రోగ్రామింగ్ టెంప్లెట్స్కి వాటికి యూజ్ చేస్తున్నదే తప్ప ఏఐ విల్ నాట్ రిప్లేస్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇట్స్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. సమ్ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ గెటింగ్ రిప్లేస్డ్ బై ఏఐ. అవి ఏఐ చేయగలుగుతాయి. ఇట్స్ వెరీ సింపుల్. బట్ అవి కూడా హ్యూమన్తో రిప్లేస్ చేస్తున్నారు. మళ్ళీ ఎలా? ప్రాంప్టర్స్, ప్రాంప్టర్స్ లాగా వస్తున్నారు, ప్రాంప్ట్ ఇంజనీర్స్ లాగా. అంటే ఏఐతో ఆ పని చేపించడం రావాలి కదా, అది నేర్చుకొని జాబ్ చేస్తున్నారు. ఓకే, సో డోంట్ వరీ. ఇది నేర్చుకుంటే తర్వాత రీప్లేస్ చేయలేదు. ఓకే, రీప్లేస్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే బ్లెండర్ మొత్తం పైథాన్తో చేశారు. ఓకే, సో పైథాన్లోనే అన్నీ చేయొచ్చు. వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ మోడల్ క్రియేట్ చేయలేదు. ఇంత పర్ఫెక్ట్ మోడల్ ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కూడా చేయలేదు ఏఐ. ఓకే, చేస్తే అంతా కలిపేసి వస్తుంది. మనం ఆల్రెడీ ఈ యానిమల్ క్రాసింగ్ ఫౌంటైన్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోలో ఒక కౌ మోడల్ని ఏఐలో క్రియేట్ చేసినాం, అవునా? అదేం చేసింది? ఐస్ అవి సపరేట్ ఇవ్వలేదు నాకు. మళ్ళీ నేను ఏఐలో తయారు చేసి తీసుకొచ్చి చేసేదానికంటే డబల్ పని అది. అదేదో నేను డైరెక్ట్ చేసుకుంటా కదా. సో ఏ యానిమేషన్ స్టూడియో అయినా సరే ఏఐలోకి ఏఐ వచ్చి ఆ యానిమేటర్స్ని రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఓకే, సో మీరు చాలా ధైర్యంగా వెళ్ళి నేర్చుకోవచ్చు. ఓకే, నో ఇష్యూస్. డైరెక్ట్గా వెళ్ళండి, నేర్చుకోండి. మీకు మంచి స్కిల్ మీరు నేర్చుకోగలిగితే మీకు జాబ్ ఉంటుంది. అంతే, సింపుల్. ఓకే, ఐ హోప్ యువర్ డౌట్ ఈస్ క్లియర్. ఐ డోంట్ నో, ఐ ఫర్గాట్ యువర్ నేమ్, ద పర్సన్ హూ ఆస్క్ దిస్. బట్ ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్, నేను ఈసారి కామెంట్లో చెప్తాను. బట్ ఏ ఇండస్ట్రీ అయినా సరే, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ కాంట్ రీప్లేస్. ఓకే, మీకు అంతగా భయంగా ఉంటే ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవ్వండి. ఓకే, సో యా.
లెట్స్ కంటిన్యూ విత్ ద వీడియో. సో అబౌట్ వాటర్ ఫౌంటైన్. ఫస్ట్ అసలు మనం ఫౌంటైన్ మోడల్ చేద్దాము. షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్. ఒక క్యూబ్ తీసుకుంటున్నా, తీసుకొని దాన్ని సబ్ డివైడ్ చేస్తాను. టాప్కి వెళ్ళి దీన్ని మీరు సిలిండర్తో కూడా చేయొచ్చు. సో అన్నీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి మీకు అంత తెలుసు ఎందుకు ఇలా చేస్తాం, రౌండ్గా చేయడానికి. ఓకే, రౌండ్గా అయిపోయింది. ఓకే, సో ఇన్సెట్, ఎక్స్ట్రూడ్, నేను ఒక ఇమాజిన్ చేసి ఒక మోడల్ డిజైన్ చేసుకుంటున్నా. ఎక్కడ రెఫరెన్స్ అయితే తీసుకోలేదు. ఓకే, మీరు కావాలనుకుంటే రెఫరెన్స్ తీసుకోండి. రెఫరెన్స్ తీసుకొని అలాంటి మోడల్స్ మీరు చేసుకోవచ్చు. నేను ఏదో నా మైండ్లోకి వచ్చినవి చేస్తున్నాను అంతే. ఓకే, స్కేల్ చేస్తాను, మళ్ళీ స్కేల్, కింద డిజైన్స్ మనం చేసి పెట్టుకోవచ్చు. కంట్రోల్ బి బెవెల్, మధ్యలో ఒకటి యాడ్ చేస్తున్నా, కంట్రోల్ బి బెవెల్. ఓకే, ఏదో ఒక డిజైన్ అలా నేనేం ఎక్కడ తీసుకోవట్లేదు. సో ఇలాగే చేయాలని అయితే ఏం లేదు. ఓకే, నా ఇది రౌండ్గా రావచ్చు. సో కొద్దిగా రౌండ్గా చేసుకుందాం దీన్ని. ఓకే, అలా. నా సెలెక్ట్ దిస్, ఎక్స్ట్రూడ్, ఎక్స్ట్రూడ్ అంటున్నా, ఎక్స్ట్రూడ్ కాదు, ఇన్సెట్, ఇన్సెట్, డౌన్, ఎక్స్ట్రూడ్ చేసి స్కేల్. ఓకే, సో ఇలా ఒక బేసిక్ నేను బేసిక్గా చేసుకుంటున్నా, ఎక్కువ కాదు. టీచింగ్ పర్పస్ కాబట్టి నేను బేసిక్ చేశాను, అలా అని మీరు కూడా చేయకండి. ఓకే, ఇప్పుడు చిన్న చిన్న డిజైన్. ఇప్పుడు ఈ మోడల్ మనం ఫౌంటైన్ ఇవ్వమంటే ఏ ఇస్తుంది, అవునా? కానీ నాకు కావాల్సినట్టు ఇవ్వలేదు ఏ. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. నాకు కావాల్సినట్టు నా ఐడియా ఏముందో అది నాకే తెలుస్తుంది. నువ్వు ఏకి ఎంత చెప్పినా సేమ్ అయితే ఇవ్వలేదు. చూడండి, నేను ఎలాంటి రిఫరెన్స్ లేకుండా చేసిన, అంటే ఇదంతా నా బ్రెయిన్లో నుంచి వచ్చిన ఐడియా. ఓకే, నో మ్యాటర్ వాట్, ఏ ఎప్పుడు హ్యూమన్ బ్రెయిన్ లాగా పని చేయలేదు. ఓకే, సో డు నాట్ ఫర్గెట్ దాట్. ఏ మనల్ని రిప్లేస్ చేస్తుంది అనుకోవడం, దట్స్ నాట్ కరెక్ట్. ఏకుండే ప్రాధాన్యత ఏకు ఉంటుంది, మనకుండేది మనకు ఉంటుంది. ఓకే, సో సమ్ థింగ్స్ వీ కాన్ డూ, సమ్ థింగ్స్ ఏ కాన్ డూ, అంతే. రైట్, ఒక సింపుల్ నేను ఒక మోడల్ చేశాను, అవునా? సో మనకి వాటర్ వచ్చేసి లెట్స్ సే ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ నుంచి వాటర్ వస్తే ఇలా పడుతున్నాయి, అవునా? సో వాటర్ కోసం నేను ఒక ప్లేన్ తీసుకుంటాను. షిఫ్ట్ డి, పి, సెలెక్షన్. ఓకే, అలా వాటర్ ఉన్నాయి. ఓకే, అక్కడ వాటర్ ఉన్నాయి. నౌ ఇట్స్ టైమ్ టు మేక్ దట్ వాటర్ షేప్ ఇట్ సెల్ఫ్. సో ఎలా చేస్తావు? షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్, ట్యాబ్, సబ్డివైడ్. ఆఫ్ కోర్స్ మళ్ళీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ సిలిండర్ ఆల్సో. 7, ఓకే. నౌ 3AG పైకి అనేసి చాలా సన్నగా చేసుకుంటాను నేను దీన్ని. ఓకే, చాలు, ఇంకా కూడా చేసుకోవచ్చు కావాలంటే.
right? Now let's delete the top. పైన ఫేసెస్ తీసేద్దాం. ఓకే, పైన ఫేసెస్ తీసేసిన తర్వాత ఫ్రంట్ వ్యూలో ఎక్స్ట్రూడ్ చేసి స్కేల్ డౌన్, మళ్ళీ ఎక్స్ట్రూడ్, స్కేల్, ఎక్స్ట్రూడ్. సో ఇది మన వాటర్ ఫౌంటైన్. ఓకే, సో ఇలా వాటర్ పడుతున్నాయి, రైట్? సో మనకి వాటర్ ఫౌంటైన్ అయిపోయింది. డిఫరెంట్ షేప్. ఇప్పుడు అంతకుముందు మనం చేసిన షేప్ వేరు, ఇప్పుడు చూడండి షేప్ వేరే షేప్ వచ్చింది, అవునా? వాటర్ పడే షేప్ కూడా వేరే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మెటీరియల్ ఎలా వేయాలని నేను చెప్పాను, బట్ మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇది రెండింటిని మనం షేడ్ స్మూత్ చేసుకుందాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ సబ్ డివిజన్ అండ్ చెక్. సబ్ డివిజన్ యాడ్ చేసి చెక్ చేయండి, ఎక్కడైనా మిస్టేక్ అవుతుందా, హెవీగా వెళ్తుందా అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో మీరు చూసుకుంటే టూ మచ్ ఇది అయిపోయింది ఇక్కడ. ఐ మీన్ ఎక్కువ లోపలికి స్మూత్ అయిపోతుంది. నాకు అది వద్దు, నాకు ఈ షేప్ ఉండాలి, అందుకే నేను ఈ షేప్ చేశాను. సో ఐ వాంట్ దిస్ షేప్. సో నేను ఏం చేస్తానంటే ఐ సెలెక్ట్ ఎవ్రీథింగ్, లైక్ ఈ ఎడ్జెస్ అన్ని. ఓకే, ఎందుకంటే నాకు ఆ షేప్ కావాలి. కొన్ని ఫౌంటైన్స్ ఇలా చూసాను నేను అక్కడక్కడ, సో ఆ ఐడియాతోనే నేను చేశా. కంట్రోల్ బి బెవెల్. వెయిట్, ఇది చేయలేదు. అలా. ఓకే, బాగుంది, చూడండి చాలా బాగా వచ్చింది. సో ఈ డీటెయిలింగ్ కూడా ఇలాగ వచ్చింది, చూసారా? రైట్, పర్ఫెక్ట్. సో మనకి కావాలంటే మీరు ఇది కూడా సబ్ డివిజన్ యాడ్ చేసుకోవచ్చు, దీనికి ఏం పెద్ద అవసరం లేదు. డైరెక్ట్ సబ్ డివిజన్ యాడ్ చేసుకుంటే స్మూత్ వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసింది కదా. సో నౌ వాటర్ పడాలి మనకి. మనం ఆల్రెడీ మెటీరియల్ చేసాము, బట్ మళ్ళీ చేద్దాం. ఓకే, సో వాటర్ ఏం చేయాలి? ఫస్ట్ షేడింగ్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం తీసుకోవాలి? కలర్ ర్యాంప్. కలర్ ర్యాంప్ తీసుకొని కలర్కి పెట్టాలి. నెక్స్ట్ నాయిస్ టెక్స్చర్. ఈ నాయిస్ టెక్స్చర్ ఒక టెక్స్చర్ బయట నుంచి తీసుకోవచ్చు, బట్ మీరు తీసుకోకండి అలాగా. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. ఇలా ప్రొసీడ్యూరల్గా చేస్తేనే చాలా బాగుంటుంది. ఓకే, నౌ ఆబ్వియస్లీ క్లౌడ్లా ఉంటుంది, అది మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకు అంతకుముందు కూడా అయింది అలాగా, అవునా? 3 చేద్దాం, ఇది 3Dలోనే ఉంచుదాం. ఇది FBM ఫైల్ అండ్ Shift A. ఈసారి ఏంటి? మ్యాపింగ్, వెక్టర్ టు వెక్టర్. తర్వాత Shift A టెక్స్చర్ కోఆర్డినేట్, జనరేటర్ తీసుకొచ్చి వెక్టర్లో పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, సో మనకి వాటర్ వచ్చింది. చూడండి, ఈ వాటర్ ఎలా తేడా రావాలి అంటే మీరు నాయిస్ టెక్స్చర్, మీరు పట్టుకున్న నాయిస్ టెక్స్చర్ బట్టి ఉంటుంది. మీరు స్కేల్ మారిస్తే డిఫరెంట్ షేప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను జీలో స్కేల్ మారుస్తాను, దీన్ని 0.3 పెడతాను. చూడండి మారిందా? మారుతుంది, చూసారా? సో డిఫరెంట్గా మనకి కావాలంటే డిఫరెంట్ షేప్స్ అయితే చేసుకోవాలి. నేను రొటేషన్ కూడా మారుస్తా. ఎక్సా. సో వాటర్ చూడండి ఇలా పడుతున్నాయి, దీన్ని సన్నగా చేసుకోవాలి. సో లెట్స్ స్కేల్ ఇట్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్. ఇది 0.2. చూడండి అలాగా. ఈ రొటేషన్ మనకి జీలో రొటేషన్ మార్చుకుంటున్నా 90. ఇప్పుడు చూడండి. సో మీరు ఏ షేప్ కావాలి అనుకునేది అనేది ఈ మ్యాపింగ్, ఈ స్కేలు వీటిని డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఎలా మార్చుకోవాలంటే ఇప్పుడు డీటెయిల్ పెంచుకోవాలి, డీటెయిల్ పెంచుకోవచ్చు.
ఇది FVM కాదు, మల్టీ ఫ్యాక్టరల్ కావాలి, డిఫరెంట్ వస్తుంది. చూడండి ఇది డిఫరెంట్ వచ్చింది అవునా. నేను తగ్గిస్తాను 2 డీటెయిల్ 1. చూడండి. సో డిపెండ్స్ ఆన్ ద థింగ్. మల్టీ ఫ్యాక్టరియల్ కాబట్టి రిజిడ్ మల్టీ ఫ్యాక్టరియల్. సో మీరు ఏది చూస్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు ఇక్కడ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. చూడండి స్కైలో స్టార్స్ తయారు చేయడానికి ఇది. సో అలా మన వాటర్కి ఏది సెట్ అవుతుంది, ఇది. ఓకే 2.5 అలా. అన్ని సైడ్స్ పడాలి, ఒక సైడే పడద్దు అనుకుంటే యూ హ్యావ్ టు యూవి మ్యాప్ ఇట్, అంతే. యూవి మ్యాప్ చేసుకొని మనం దాన్ని చేయాలి. అది నేను అంతకుముందు కూడా చెప్పాను, లైక్ ఎలా మూవీ మ్యాప్ చేసుకోవడం. యూవి మార్క్స్ ఇన్, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఒక దగ్గర యూవి మార్క్స్ ఇన్. చాలా సింపుల్ యూవి మార్క్స్ ఇన్ చేశాను నేను ఇక్కడ. యూవి అన్రాప్ అయిపోయింది. ఇప్పుడు నేను 50A యూవి చూడండి, ఇది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది మనకి. సో అలా యూవీని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది. జనరేటెడ్, ఇప్పుడు ఇది జనరేటెడ్ పెడితే ఇలా వస్తుంది. ఇది నార్మల్ పెడతా వేరేలా వస్తుంది. ఓకే చూడండి ఎలా వచ్చిందో. నార్మల్స్ని బట్టి వస్తుంది. లేదు యూవీ పెడతాను, ఇది ఒక రకంగా వచ్చింది. ఇక్కడ జనరేటెడ్ పెడతాను. సో యూ హ్యావ్ టు కనెక్ట్ డిఫరెంట్ థింగ్స్ పెడితే డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇది డిఫరెంట్ పెట్టాను కాబట్టి డిఫరెంట్ వచ్చింది. లొకేషన్ మారింది. నాకు లొకేషన్ వద్దు, యూవీ రొటేషన్ యూవీ కావాలి నాకు. లొకేషన్కి యూవీ వద్దు నాకు. ఓకే సో ఇప్పుడు ఇంకొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడండి. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద సెట్టింగ్స్, అంతే. సెట్టింగ్స్ ఎలా పెడుతున్నావు అనే దాన్ని బట్టి నీకు ఉంటుంది. ఇప్పుడు ఇది చూడు, పెద్ద కావాలా చిన్న కావాలా, అది. ఓకే లైక్ 15 పెట్టుకుంటాను. వాటర్ ఇలా పడుతున్నట్లు, డిఫరెంట్గా పడుతున్నట్లు. ఈ ఏమొద్దు నాకు ప్రొసీజర్గా కావాలి అనుకుంటే ఏ జనరల్ పెట్టుకుంటా. కెమెరా సైడ్ నుంచి చూస్తున్నట్లు పెట్టుకోవచ్చు. ఇది డిఫరెంట్గా మన ఇష్టం. ఓకే ఇప్పుడు కలర్స్ కొంచెం రియలిస్టిక్గా కనపడాలనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తావు, ఓకే సో అలాగా. ఇది కూడా, ఇది బ్లాక్ ఉంది, బ్లాక్ కాదు ఇది. అలాగా నాకు ఇది ఎక్కువ ఆల్ఫా ఉండాలి, ఇది ఎక్కువ ఆల్ఫా పెట్టుకుంటా. ఓకే బ్లాక్ ఎక్కువ, వైట్ ఎక్కువైంది, నాకు తగ్గాలి. సో అది. ఓకే సో డిపెండ్స్ మనం ఎలా పెట్టుకుంటున్నాం అనేది. మోడల్ అయితే మనకు ఇప్పుడు చెప్పాను నీకు నేను. ఓకే ఇప్పుడు దీన్ని ఇంకొంచెం క్వాలిటీ ఎలా ఇస్తాము చూస్తాం ఇప్పుడు. ఓకే ఫస్ట్ మెటీరియల్ చూద్దాం. ఫస్ట్ దీనికి ఫౌంటైన్ మెటీరియల్, ఫౌంటైన్ సిరామిక్ కనపడాలి కాబట్టి వైట్లో కొంచెం ఈ కలర్ ఇస్తాను. మెటాలిక్ అవసరం లేదు, రఫ్నెస్ తగ్గిస్తాను. IOR 1.5 సరిపోతుంది. ఓకే నౌ ఇది వాటర్. సో వాటర్ 2 అని పెడతా. సమ్ వాట్ దిస్ కలర్. ఓకే అండ్ ఆల్ఫా తగ్గియాలి. చేస్తే ఇది ఒక బేసిక్ కార్టూన్ వాటర్ లాగా కనిపిస్తుంది. అదే దీనికి కూడా చేసుకోవచ్చు మనం. ఆల్ఫా తగ్గించుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ తెలుసు, ఈ మన షేడింగ్లోకి వెళ్ళి ఇది యానిమేట్ పెట్టుకో.
ఇక్కడ ఉంది టైం లైన్, రైట్. అనిమేటర్ పెట్టుకో, ఆన్ చేసుకో. ఇది ఏదైతే మనకి జీ ఉందో దీన్ని ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ అను. ఓకే, వెయిట్. ఇన్సర్ట్ సింగిల్ కీ ఫ్రేమ్. అది ఒక 150 or 200 దగ్గర నాకు ఇది 3 కావాలి. సో మారుతున్నాయి కదా, లేఅవుట్లోకి వెళ్ళు, ప్లేట్ చూడండి స్లోగా పడుతున్నాయి, అవునా. యూ కెన్ రొటేట్ దిస్ మీకు కావాల్సిన సైడ్. ఓకే, డిపెండ్స్. ఓకే, సో ఇలా డిఫరెంట్ షేప్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని మంచిగా రెండర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఏంది, కొంచెం క్వాలిటీ ఎక్కువ అన్నట్లు. అది మనము అంతకుముందు చేసింది ఏంది, చైల్డ్ వీడియోస్ కాబట్టి త్వరగా రెండర్ కావాలి. ఇప్పుడు ఇది చేస్తే రెండర్ ఎక్కువ పడుతుంది టైం, ఆబ్వియస్లీ ఎక్కువ టైం. ఎక్కువ పాలీ అంటే ఎక్కువ టైము, ఎక్కువ క్వాలిటీ అంటే ఎక్కువ టైం, రెండర్కి చాలా టైం పడుతుంది. అలా పడకూడదని మనం చేసేటప్పుడు ఎంత వీలైతే అంత లో పాలీ చేస్తాం. పిల్లలకి క్వాలిటీ ఏమీ అవసరం లేదు కదా, రైట్. చిన్నపిల్లలు చూసే వీడియోస్లో ఇట్స్ నాట్ అబౌట్ క్వాలిటీ, ఇట్స్ అబౌట్ ఫన్. బ్రైట్ కలర్స్, వైబ్రెంట్ కలర్స్ అవి ఉండాలి. ఓకే, నౌ ఇఫ్ యూ రెండర్ దిస్ యూ విల్ అండర్స్టాండ్, రైట్. సన్ పెడతాను అండ్ లెట్స్ సే మేక్ దిస్ టు and you render it. Before rendering we'll reduce the quality, మళ్ళీ చాలా టైం పడుతుంది. ఫస్ట్ సైకిల్స్లోకి వెళ్దాం. మనకి రెండర్ డీనాయిజింగ్ 512 చాలు. GPU కంప్యూట్ క్వాలిటీ బ్యాలెన్స్డ్ రెండర్ కొడితే మనకి రెండర్ వచ్చేస్తుంది. ఓకే, సో అది కదులుతుంటే వాటర్ లాగా కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, యానిమేషన్ రెండర్ చేయాలి. ఓకే, యానిమేషన్ రెండర్ చేస్తే మనకి వాటర్ పడుతున్నట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు అది రెండర్ చేయలేదులే, 2-3 గంటలు పడుతుంది రెండర్ అవ్వాలంటే, మనకు అంత టైం లేదు. యు సీ దిస్, చూసారా ఆ వాటర్ ఇలా అక్కడి నుంచి పడుతున్నట్లు మనకు వచ్చేసింది. కింద ఫౌంటైన్ ఉంది. సో యూ కెన్ డూ ఇంకా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఫౌంటైన్ చేయొచ్చు. దీన్ని డిఫరెంట్ షేప్ చేసుకోవచ్చు, అవునా. ఎలా, దీన్ని డిఫరెంట్ షేప్ చేసుకోవచ్చు, అవునా. చేంజ్ ద షేప్, లైక్ మార్చు, నాకు ఇలా కావాలి, ఇలా పడాలి, ఇలా వచ్చి ఒకటేసారి స్ట్రైట్గా కింద పడుతున్నట్లు పెట్టుకుంటున్నా. ఓకే, టెక్స్చర్ కూడా కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది మనకి, అవునా. సింపుల్. మధ్యలో ఇది రాకూడదు అంటే యూ హ్యావ్ టు కట్ ఇట్ హియర్. అంటే ఇలా ఇలా కట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం కట్ చేసి యూవి కనెక్ట్ చేసుకుంటే ఇటు నుంచి ఇది ఇటు అది అటు పడుతూ ఉంటుంది. ఓకే, అండ్ క్రోమ్లో నాయిస్ టెక్స్చర్స్ డౌన్లోడ్ చేసి ఆల్ఫా టెక్స్ట్ డౌన్లోడ్స్ కూడా పెట్టవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ నెససరీ. ప్రోగ్రామ్ జనరేటర్ కొంచెం ఎప్పుడైనా బాగుంటుంది మనకి. ఓకే, సో అది ఐ హోప్ మీరు ఎవరైతే క్వశ్చన్ అడిగారో డిఫరెంట్గా ఎలా చేయాలని, దిస్ ఈజ్ హౌ యూ డూ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇమాజినేషన్. డోంట్ ఆస్క్, ట్రై టు డూ ఇట్. అదే నా పాలసీ. ఎప్పుడు అడగడం ఆపేసి మనం ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడే విల్లను. సో డిఫరెంట్ షేప్స్ ట్రై చేయండి, డిఫరెంట్. నేను షేడింగ్లోకి వెళ్ళండి, నేను నాయిస్ టెక్స్చర్ పెట్టాను, మీరు వేరే టెక్స్చర్ ఏదైనా చేయండి. లైక్ లెట్స్ సే అవి ఎక్కడ ఉంటాయి కూడా చూపిస్తాను. యాడ్ ఇన్పుట్లో మనకి ఫ్రెండ్నల్ ఉంది, అది యాడ్ చేయండి. ఆర్ వెక్టర్ ఉంది కదా మనకి, వెక్టర్ కాదు, ఇక్కడ కలర్ ర్యాంప్ ఉంది, మనం కలర్ ర్యాంప్ యాడ్ చేసాము. కంబైన్ కలర్ యాడ్ చెయ్యి. అండ్ నాయిస్ టెక్స్చర్ కదా, నాయిస్ టెక్స్చర్ కాకుండా
వెరోనాయ్ వెరోనాయ్ టెక్స్చర్ అవుట్ చెయ్యి. సో దీనివల్ల ఏమవుతుందో చూడు. ఓకే, రెండు కలిపి చూడు. రెండు కలిపితే ఎలా వస్తుంది చూడు, కొంచెం మారింది. ఇది బాగుంది. సో ఇలా కూడా చేయొచ్చు. ఇది బాగానే ఉంది. చూడు, ఇది కొంచెం ఇంకా డిఫరెంట్ ఉంది కదా, అవునా? చూడు, చూసావా? సో ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు వర్ణాయి టెక్స్చర్ ఇవి నేను యాడ్ చేస్తే కొంచెం డిఫరెంట్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, డిలీట్ చేద్దాం. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉంది, అవునా? మనం ఇందులో చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ప్లే చేయి, చూడు. సో అలా యు ట్రై ది షేడర్ అది ఒకళ్ళు చెప్తే కూడా రాదు, అది మనం ట్రై చేస్తుంటేనే వస్తుంది. ఇప్పుడు దీన్ని స్కేల్ పెంచితే ఏమవుతుంది చూడు. ఓకే, ఇంకా స్మూత్గా వస్తాయి. ఓన్లీ ఓన్లీ వర్నైట్తో ట్రై చేయి, ఏం జరుగుతుందో చూడు. ఓన్లీ వర్నై బాగుందా, ఓన్లీ వర్నై కొంచెము బాగాలేదనిపిస్తే రెండు కలిపి చెయ్యి. ఇంకా కొంచెం ఎక్కువ కార్టూన్ వచ్చింది ఇది, చూడు. సో అది, సో యూ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ సెట్టింగ్స్ ట్రై చేయి. ఇక్కడ కూడా మ్యాన్ హ్యాటన్ అని ఉంది, ఇంకేదేదో ఉంది, అవన్నీ యూజ్ చేయి. ఈవెన్ ఐ హ్యావెన్ ట్రైడ్ ఆల్ ద సెట్టింగ్స్ హియర్, అవునా? అంటే ఎవరు చూడండి, ఇది ఇంకా బాగుంది. సో ఇలా ట్రై చేయాలి. ఇది డిఫరెంట్గా అనిపించట్లేదా ఇప్పుడు మీకు? చూడండి. సో అలా ట్రై చేస్తే డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైలైజేషన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ లెర్న్ సంథింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై. అండ్ ప్లీజ్ డూ డౌన్లోడ్ ద గేమ్ అండ్ ప్లే ఇట్. And if you want to learn, if you want to join the course, you can join the course. Contact me, డిస్క్రిప్షన్లో అన్నీ ఉంటాయి. ప్లే స్టోర్ లింక్ కూడా కింద ఉంటుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. అండ్ ఆఫ్ కోర్స్ బిఫోర్ బాయ్ చెప్పే ముందు మళ్ళీ అడుగుతున్నా, ఇఫ్ యూ గైస్ వాంట్ విఎఫ్ఎక్స్ వీడియోస్, అది గ్రీన్ స్క్రీన్ రిమూవల్ చేయడము, రియల్ ఫుటేజ్ని కెమెరాలో పెట్టడం, సినిమాలో చేస్తుంటారు కదా, అలాంటివి ఏమైనా కావాలి, అలాంటి వీడియోస్ కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే ఐ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ వీడియోస్ ఆల్సో. ఓకే, and bye.